ఈ ఏడాది వ్యవసాయం దండగైపోతోంది. నవ్వుతూ ఉండాల్సిన రైతులు కంటతడి పెడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, మిల్లర్ల ఇష్టారాజ్యంతో రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం జరుగుతోంది. కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం వచ్చినా కొనుగోళ్లు ప్రారంభించడం లేదు. కొన్ని చోట్ల రైతాంగం తక్కువ ధరకే రైస్ మిల్లర్లకు ధాన్యం అమ్ముతుంటోంది. ఇక అధికారుల నిర్లక్ష్యమే ఎందుకు కారణమని భావిస్తున్నారు. ధాన్యం కొనండి బాబోయ్ అంటున్న కరీంనగర్ జిల్లా రైతాంగంపై ఏబిఎన్ స్పాట్లైట్ ఇప్పుడు చూద్దాం. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు పేరుకుపోతున్నాయి. భారీగా ధాన్యం వస్తుండటంతో కొనుగోలు కేంద్రాల్లో రైతాంగానికి స్థలం సరిపోవడం లేదు. వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లే కొనుగోలు చేయాలని అధికారులను రైతాంగం వేడుకొంటోంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈసారి 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అక్కడి కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 3వ వారం వచ్చినా కూడా ఇంకా పట్టుమని 50 సెంటర్స్ కూడా ప్రారంభించలేదు. మొదటి వారం నుంచే వరి కోతలు ప్రారంభమై ధాన్యాన్ని భారీగా తీసుకువస్తున్నారు. కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో వరి కోతలను నిలిపివేద్దామని అనుకుంటే ఓవైపు వర్షాలు అన్నదాతను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వరి పంట నేలకు ఒరగడంతో పాటు ధాన్యం నేలరాలుతోంది. దానితో వేగంగా కోతలు ప్రారంభించాల్సిన అనివార్యత ఏర్పడింది. ఫలితంగా కొనుగోలు కేంద్రాలు నిండిపోతున్నాయి. ధాన్యం ఆరబెట్టుకోవడానికి కూడా స్థలం సరిపోవడం లేదని రైతాంగం ఆవేదన చెందుతోంది. ఏమో తప్పదు కదా, మాకు తప్పదు. దానికే మనం ఏం చేయలేం సార్. ఇట్లా మాకు ఇబ్బందులు, కానీ వచ్చే వాళ్ళు ఎమ్మడెమ్మడే కొంటే మళ్ళీ వచ్చే రైతులకు ఇబ్బంది ఉండదు. మేము వెళ్ళిపోతే వాళ్ళు వేరే వాళ్ళు రావచ్చు. మళ్ళీ జాగ్రత్త జర టైట్ ఉన్నది. అంతకుముందు అక్కడ రేకుల షెడ్ ఉండే వేరే జైతాడుకు, ఇక్కడ ఏం లేదు. ఈ కోళ్ళపురం వాసన చేయబట్ట వాసన బాగా వస్తుంది. అది సరే, ఇక్కడ ముఖ్యంగా రైతులకు ఇక్కడ మంచినీళ్ళు సౌకర్యం ఉంచాలి, పారుదల ఉంచాలి. ఈ వర్షం వచ్చేటప్పుడు టార్పాలిన్లు కూడా సప్లై చేయాలి. అయితే ఇక్కడ 5 ఎకరాల భూమి మొన్న ప్రభుత్వం వారు ఇచ్చారు. ఇది సంతోషకరమైన విషయమే. కాకపోతే కొద్దిగా బొందలు ఉన్నాయి, ఆ బొందలు కూడా కూడిపాలి. ఇప్పుడు ఈ పోషడానికి జాగా సరిపోదు. కరీంనగర్ జిల్లాలో అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కావాలంటే ఇంకో 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలకు రైస్ మిల్లుల అలాట్మెంట్ కాలేదు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈసారి 342 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అందులో సహకార సంఘం నుంచి 180, ఐకేపీ నుంచి 120, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 38 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. అయితే రైతులు, రైస్ మిల్లర్లు, ప్రజాప్రతినిధులతో సమీక్షలు నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారు. ఈలోపే ఓవైపు మధ్యాహ్నం ఎండలు, సాయంత్రం వర్షాలతో రైతాంగం ఆందోళన చెందుతోంది. అందుకే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురాకుండా నేరుగా రైస్ మిల్లర్లకే అమ్మేసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్ వరి రకం ధాన్యం క్వింటాలకు 2,320 రూపాయలు ఉండగా రైస్ మిల్లుల్లో కేవలం 1,850 రూపాయలకు మాత్రమే అమ్మేసుకుంటున్నారు. దీనితో రైతుకు క్వింటాలకు 450 రూపాయలు నష్టం వస్తోంది. కేంద్రాలలో కొనుగోళ్లు ఆలస్యం కావడం, తాలు పేరుతో వేధించడం, తరుగు పేరుతో రైతులను ముంచడం కారణంగా వాళ్ళు మిల్లర్లకే ధాన్యాన్ని అమ్మేసుకుంటున్నారు. కోతలు ఆల్రెడీ కొత్తపల్లి కాకుండా టోటల్గా మొత్తం అన్ని ఒకేసారి చాలని. ఎందుకంటే ఏసంగి పంట అనేది నువ్వు ఎంత లేట్ చేసినా ఒక 1 మంత్ బిఫోర్ లేట్ చేసినా సుతా అన్ని ఒకసారి వస్తాయి. సో ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే రైతులకు అక్కడ ఉండి వెసులుబాటు కాక, సరే మాకు ఈ సంవత్సరం కొత్తపల్లిలో ఒక 4 ఎకరాల ల్యాండ్ వేరేక్కడ ఈ ఐకేపీ సెంటర్కి ఇచ్చారు. కాకపోతే ఇక్కడ జాగా సరిగా ఫెసిలిటీ లేక మేము పోస్తున్నాము. అధికారులు తొందరగా చాలు చేసిందంటే రైతులు ఇక్కడ పోసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది రైతులు ఇప్పుడు కోసినట్టు 1859 సుతా మా కొత్తపల్లి నుంచి ఒక 20-30 మంది రైతులు అమ్ముకున్నారు. ఎందుకంటే ఈ ఎండల కుండు చేసుడు పెద్ద ఖర్చు బడంతో కూరుకుంది. చాలా మంది అనారోగ్య పాలవుతూ ఉన్నారు. ముఖ్యంగా కొనుగోలు సెంటర్లు తొందరగా చాలు చేసేందంటే రైతులకు బాగుంటుంది, ఇంకోరు పోయడానికి సుతా బాగుంటుంది. కరీంనగర్ జిల్లాలో వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. మిగతా రైతులకు స్థలం సరిపోవడం లేదని, అందుకే కొనుగోళ్లు వేగంగా జరిపితే అందరి రైతులకు మేలు జరుగుతుందని అంటున్నారు. మరి జిల్లా అధికారులు ఈసారి ఏం చేస్తారో చూడాలి.